మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఇది టాటూ ఏదో వేయించినట్టున్నారు చేతికి. ఇది హూ యామ్ ఐ అని రావణ మహర్షి గారు నేను ఎవడిని అని. ఇదేంటంటే అండి, ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది, పోనీ నాకు మందు కొట్టాలనిపించింది. మందు కొట్టాలని ఎవరికి అనిపించింది? నాకు అనిపించింది. మరి నేను ఎవడిని అంటే ఇందాక మనం ఆడుకున్నాం కదా ఒక ప్రాసెస్లో. నేనంటే ఈ బాడీ, నేనంటే రాజరేంద్ర. అందరూ అడుగుతారు హూ యామ్ ఐ అంటారా, నువ్వు రాజరేంద్ర కదా అని. కరెక్టరా, అది పేరు మర్చిపోతానేమో అని ముందు ఇలా చేసుకున్నాను. అంటే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేని వాడికి, అసలు విషయం తెలియని వాళ్ళతో డిస్కస్ చేస్తే అండి నాలాంటి వాడు ముందు కర్ణాటక సంగీతం వాయించినట్టు. మిమ్మల్ని మరి అలా తీసి పడేయకండి, ఎందుకంటే మీరు క్లాసికల్ డాన్సర్ నేర్చుకున్నారు కాబట్టి ఎంత జ్ఞానం ఉంటుంది. కర్ణాటక సంగీతం మీద అసలు జ్ఞానం లేదు. లేదులేండి, కానీ దాన్ని విని బాగుంది బాగాలేదు ఎంత బాగా పాడారని అప్రిషియేట్ చేయగలిగే ఒక మంచి. సరే, నేనెవరి దగ్గరికి వద్దాం, ఒప్పుకోండి అలా. మరి నేను ఒప్పుకోను. నేనెవడు అంటే, ఇప్పుడు ఏదన్నా అనిపించింది, అది తప్పు రేటు మనకు అర్థమవుతుంది కదా, దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా, లేకపోతే విపరీతంగా బాహ్య ప్రపంచం అంటే కళ్ళు, మనం ఉన్నాకనే ప్రపంచం ఉందండి. మనం కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం లేదు, మనం పోతే ఈ ప్రపంచం లేదు, మనం పుట్టకపోయినా ఈ ప్రపంచం లేదు. సో ఏదైతే సోర్స్, ఇందాక మాట్లాడుకున్నాం కదా, కరెంట్ అందరిలో ఇది అన్నట్లు ఎలా ఉంటుంది మనలో, ఆ సోర్స్లోకి వెనక్కి వెళ్ళాలి. థాట్ ప్రాసెస్ మన లెగ్గానే అండి. నేను రాజారేంద్ర అన్న కాడి నుంచి బయటకు వస్తుంది. మనలో ఆత్మ అంటారు అనుకోండి, ఆత్మ నుంచి ఒక థాట్ బయటకు వస్తుంది. థాటే మనకు మెలుగు తెస్తుంది. మెలుగు రావటంలో థాట్ వస్తుంది. థాట్ రాగానే ఫస్ట్ నేను రాజారేంద్ర అనుకుంటాం కదా, ఆ ఫస్ట్ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నేనెవరు? ఆ నేను ఆత్మ గురించి చెప్పిన. నేను అంటే ఇక్కడ రమణ మహర్షి గారి ఉద్దేశంలో ఆత్మనండి. ఆ నేనెవరు అన్న ఒక్క క్వశ్చన్తో టోటల్గా ఇది కట్ అయిపోద్దండి. ఏదైతే సోర్స్ ఉందో అక్కడికి క్వశ్చన్, ఇది నేను అన్న ఒక ఫీల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఉంటే ఇలా చూసుకుంటే టక్కున ఇది ఎక్కడో కొన్ని వేల మైళ్ళ అవతల ఉంటుందండి థాట్. అంటే మనసునే థాట్ అన్న మనసునే ఒకటి, దాన్ని యాజ్ ఇట్ ఈస్ పొజిషన్ తేటానికి ఇది ఒక మంత్రం అనమాట. ఫియామై. వెంకటేష్ బాబు గారికి మీకు ఎస్పెషల్లీ ఈ రమణ మహర్షి ఇష్యూలో ఎలా ఎంత క్లోజ్ అయ్యారు మీరు? యాక్చువల్లీ కాదండి, మామూలుగా వెంకటేష్ బాబు నాకు ఫస్ట్ నుంచి తెలుసు కదా, నేను ఎప్పటి నుంచో సినిమాలు చేస్తాను. అది ఇంతకుముందు ఎప్పుడు ఆ డిస్కషన్ ఉండేది కాదు. ఆయన ఆఫీస్లో చాలా పెద్ద ఫోటో ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఏ ఇంట్రెస్టో అది మాట్లాడితే బాగుంటుంది కదా. ఆయన ఎప్పుడు అదే దీంట్లో ఉంటారు. ఇప్పుడు నేనే డేట్లు చూస్తున్నాను, ఎప్పుడన్నా పిలిస్తే సినిమా గురించి 2 నిమిషాలు మారుతారు. అది ఆ సినిమా నెక్స్ట్ మనం అనుకుంటున్నాం, ఆ కథ ఏదో సెట్ చేసి అది అయితే బాగుంటుంది, అంతే ఉంటుంది. ఆ తర్వాత నుంచి 1 అవర్ 2 అవర్స్ ఇంకా ఆయన అందులోనే ఉంటారు. నేనంటే నాకన్నా చాలామంది పెద్ద పెద్ద స్వామీజీల కన్నా బాబు చాలా ఎక్కువ ఇదిలో ఉంటారు. ఆయన ఎప్పుడు అనిపించినా అప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిపోతారు. మీకు రమణ అన్న పేరు కనుక మీరు ఆయన దగ్గర ఎత్తండి, కళ్ళు గ్లిటర్ అయిపోతాయి. ఆయనకి అంత బ్లిస్ వచ్చేస్తుంది అనమాట, విపరీతమైన ఆనందం వచ్చేసి లోపల నుంచి. అది చూసి నేను ఎమోషన్ అవుతుంటా. ఆ విషయంలోనే ఆయన చూస్తే ఎమోషన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పుట్టినగా నుంచి మనం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. ఫస్ట్లో అందరూ నన్ను గుర్తుపడితే బాగున్నాను, ఈ రాజారేంద్ర సినిమా చేయగానే ఎవడో గుర్తుపడట్లేదని ఫీలింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎవడన్నా ఆటోగ్రాఫ్ అడిగితే బాగుండు అనిపిస్తుంది. ఇచ్చాక పాపులారిటీ వచ్చాక ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రైవసీ పోద్ది. ఈడెవడో నన్ను గుర్తుపడకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇది ఒక ప్రాసెస్ అండి. ఒకటి అయ్యాక ఇంకోటి అలా జరుగుతూ ఉంటుంది. అలాగా ఇది ఇప్పుడు అంతా అయిపోయిందండి, పాపులారిటీ చాలా పెద్ద స్టార్ అయిపోయాం. ఇంకా బయటికి వెళ్ళాలంటే కుదరట్లే. ఆ సిచ్యువేషన్ ఎక్కడికో ఫారెన్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడో తిరగాల్సి వస్తుంది.
ఇలాంటి సిచ్యువేషన్లోనే కదా మీరు మొన్న ఒకసారి రజనీకాంత్ గారు ఎక్కడో మిమ్మల్ని కలిస్తే, అంటే మీరందరూ ఒక ఏరియాలో నేను కాదండి, నేను సునీల్ రవితేజ ఒక రెస్టారెంట్లో కూర్చున్నాం. ఓకే. రజనీకాంత్ అడుగా అన్నాను నేను, ఎక్కడ ఫారెన్లో. ఓకే. ఇక్కడ ఇలా చూస్తే వెనకాల నుంచి ఉన్నారు ఆయన, ఇలా తిరిగితే ఆయనే. అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. ఆయన వచ్చిందే ఎవడో డిస్టర్బ్ చేయకూడదని, ఇప్పుడు మనం వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు వదిలేద్దాం అన్న. ఆయన కలవాలా వెళ్ళిపోయారు. ఓకే. మళ్ళీ వెళ్ళి సార్ ఇప్పుడు ఆయన పాపం ప్రైవసీ కోసం ఫారినర్స్ ఇక్కడ కూడా మనం వెళ్ళి ఆ 10 నిమిషాలు డిస్టర్బ్ చేయటం ఎందుకండి. ఇది ప్రాసెస్ చెప్తున్నా అంటే అండి, ఆఖరికి చివరి ఘట్టం వచ్చేసింది. ఇంకో 1-2 సంవత్సరాలు పోతాం అనగా అప్పుడు రియలైజ్ అయ్యే పుస్తకాలు చదువుకోవటం కన్నా అసలు ఈ రూట్లోకి రావటమే అదృష్టం అండి. వచ్చాక ఆయన చెప్పింది అర్థం అవటం అదృష్టం. అర్థమయ్యాక దాన్ని ఆచరించడమే మనం చేయాల్సిన పని. చాలామంది ఆచరించడమే కష్టం అంటారు. వినడం బాగుంది అని అనుకోవడం, చెయ్యాలని అనుకోవడం ఒక థాట్, ఒక ఎత్తు. ఇక్కడ చాలా సింపుల్ అండి. మన థాట్ ప్రాసెస్ మనసు ఏం చేస్తుందంటే మంచి సంగీతం ఉంటుంది, ఇలా చెప్పి సొల్లు కబుర్లు ఉంటుంది. సొల్లు కబుర్లు అంటారా? ఇంత మంచి ఇంటర్వ్యూ అయితే కాదండి. అదే బాటం లైన్ ఏంటి, బాటం లైన్ ఏంటి అల్టిమేట్లీ కవులా అంటే నేను ఇలా ఈ భాషలో చెప్తున్నా. ఇలాగా ఇలా కవులు చెప్పుకుందామంటే, మంచి మంచి విషయాలు చెప్పుకుందామంటే ఏంటిది మనసు. పక్కోడు గురించి మాట్లాడుకోవాలంటే అసలు దానికి పబ్బులో డిస్కో డాన్స్ చేసినట్టు ఉంటుంది. అసలు నీవెవరు అని దాన్ని అడిగితే మాత్రం అది టోటల్గా రివర్స్ అవుద్ది. ఏమీ అర్థం కాక బ్లాంక్ అయిపోయి దాన్ని ప్రశ్నించకూడదు కదా, అది ఆనందిస్తుంది మనల్ని వేరే రూట్లో పెట్టి. దాన్ని అసలు నువ్వెవరు, నీ వల్ల నా ప్రాబ్లం అన్నావంటే అది టోటల్గా రివర్స్ అయ్యి మనకున్న కొన్ని అలవాటైన అలవాట్లు ఉంటాయి. వాటి నుంచి బయటికి రావాలంటే అది అసలు ఒప్పుకోదు. ఓ సిగరెట్ అనుకోండి, ఓ మంది అనుకోండి, ఓ ప్యాకెట్ అనుకోండి, దానికి అలవాటైంది ఒకటి ఉంటుంది. దాంట్లోంచి బయటికి రావాలంటే అది ఇంకా ఎక్కువ స్ట్రెస్ పెట్టేస్తూ ఉంటుంది మీకు. దాన్ని అలా సినిమాకు దేనికి దానికి హ్యాపీ, మిగిలిన ప్రపంచం అంతా చూపించండి దానికి హ్యాపీ. కానీ నువ్వెవరని అడిగినప్పుడు మాత్రం మీకు నరకం చూపిస్తుంది. అలా వెంకటేష్ బాబుకి గోల్డ్ స్పూన్ అయిన రామానాయుడు గారు అబ్బాయి. మిగిలిన అసలు మీకు ఆయన హౌస్ కానీ ఆయన స్టూడియో కానీ అసలు చాలా బాగుంటాయి, కొండ మీద ఉంటాయి ఆయన హైట్స్ నుంచి. అటువంటి వాళ్ళు ప్రపంచాన్ని వదిలేసి ఇది కాదు లోపల అని చెప్పి చాలా ఎంగేజ్ నుంచే స్టార్ట్ చేయటం వల్ల ఆయన చూస్తే నాకు అంత ఆనందం వస్తుంది. నేను అక్కడ స్టార్ట్ చేశాను, మధ్యలో అటు ఇటు తిరిగి. అది మనం ఈ పనులన్నీ అయిపోవాలి, బాధ్యతలన్నీ అయిపోవాలంటే అయ్యి పని కదండి. ఏ లారీ గుర్తే వెళ్ళిపోతాం, మనకు గ్యారంటీ లేదు కదా రేపు పొద్దున్న కళ్ళు తెరుస్తాం. సో మనకు నిజంగా అనిపించినప్పుడు చేయటం బెటరు. నాకు ఇంకా విపరీతమైన ఆనందం గరికపాటి గారు మొన్న స్పీచ్లో, ఇక్కడి నుంచి నేను ఆపేస్తున్నా, రమణ మహర్షి గారు లోపలికి వెళ్ళి లోపల చూసుకో అంటున్నారు. నేను ఆయన గురించి చెప్తున్నాను కానీ నేను ఆ పని చేయడానికి టైం ఉంటున్నా నాకు. ఇక్కడి నుంచి ప్రవచనాలు ఆపేసి మౌనంలోకి వెళ్ళి రమణ బాటలో వెళ్తానన్నారు. ఎలా అంటే అండి, నేను చెప్పడానికి ఆయన చెప్పడం తేడా ఉంటుంది. ఆయన భాషా కోవిదుడు, ఎంతో విద్వత్తు ఆయన. విద్వత్ అంటే రమణ మహర్షి గారు ఒకటి చెప్పారండి, అన్నీ చదవరా అన్నీ నేర్చుకో, అందులో ఏమీ లేదని తెలిసిదాకా. ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లో ఒకటి అన్నారు చూసారా, ఇంత సంపాదించాం ఏంటి అసలు అంటే అంత జీరోనే, శూన్యలాగా కనబడుతుంది. అంతే కదా, పక్కల కోసం తప్ప మనం ఎంజాయ్ చేయడం కాదు కదా. 70 ఏళ్ళలో కూడా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ లైఫ్, ఇంకా పిల్లల కోసం. అలాగే ఆయన ఒక మాట చెప్పారు, కొన్ని వేల మంది లక్షల మంది ఇన్స్పైర్ అయ్యి ఆ బాటలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క మనిషి చాలు. నేను ఆయన్ని కలిసి పర్సనల్గా ఏం కోరుకున్నాను అనుకున్నానంటే, మీరు ఇవన్నీ మానొద్దంటే మీరు ప్రజల కోసం ఆయన చేసి వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదని బాధపడటం కదా. ఆయన ముందు ఆయన ఇదైతే ఆటోమేటిక్ మిగిలిన వాళ్ళందరూ ఇదైపోతారు కదా. ఆయన రమణ గురించి చెప్పటం వల్ల కొన్ని 100 మంది లక్షల మంది ఉన్నా అందులో 2-3 మారినా అది హ్యాపీ. ఆ మెసేంజర్ అది ఆ రమణ మహర్షి చూసుకుంటారని చెప్పి ఆయన మారారని తెలిసి నాకు అసలు ఆ మాట అనగానే నాకు విపరీతమైన ఆనందం వేసి ఫోన్ చేసి ఆయనకి వేరేదే నెంబర్ తీసుకుని
సార్ నా పేరు చెప్పండి. అంత సిస్టమేటిక్ అండి ఆయన. 4 to 5 ఏ ఫోన్ వచ్చినా మాట్లాడతారు. ఓకే, ఈవినింగ్ 4 to 5. ఓకే, మీరు తప్పనిసరిగా మా ఇంటికి భోజనం రావాలి, మిమ్మల్ని చూడాలంటే బాబు నాకు ఇలా ఉన్న పరిస్థితి, అసలు ఖాళీ లేదు, నేను ఫిబ్రవరితో ఆపేస్తున్నాను, ఆ తర్వాత మనం ఎలా కలుస్తాం సార్, ఆశ్రమంలో కలుస్తాం చాలా చక్కగా మాట్లాడారు. ఫస్ట్ టైం అసలు నేను ఎవరో కూడా తెలియకుండా. అలాగా మనకు తెలిసిన విషయం ఒక్కళ్ళ మారిన ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే వీటిలో ఏం లేదన్నది ఇప్పుడు యంగేజ్లో చెప్తే ఎవరికి అర్థం కాదు. నీకేంట్రా నువ్వు అన్ని పనులు తీరేసి నెక్స్ట్ వచ్చినట్టు మాట్లాడదు, అలాగే ఏమి ఉండదు. ప్రతి పనులు తీరటం అంటూ ఉండదు పుట్టాక. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.